సత్తెనపల్లి నియోజకవర్గం నకిరికల్లు మండలం పార్టీ ఆఫీసు నందు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, నకిరికల్లు మండల ఆత్మీయ సమావేశ కార్యక్రమం మరియు కస్తూర్బా స్కూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు పరిశీలకులు వేములకొండ శ్రీనివాస్. ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాని అఖండ మెజార్టీతో గెలిపించండి. నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఓటు కూటమికి పడేలా కృషి చేయాలని అన్నారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30 నుంచి 40 మంది ఓటర్లను కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. మీరందరూ కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను. పెద్దలు నాగోతు శౌరయ్య గారికి, అలాగే పూజ వెంకటగౌడ గారికి, అలాగే అబ్జర్వర్గా వచ్చిన శ్రీనివాస్ గారికి, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాంటి వ్యక్తి శాసన మండలిలో వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్స్ గురించి కానివ్వండి, టీచర్స్ గురించి కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానివ్వండి, ఏదైనా విషయం మీద స్పష్టంగా తెలియచేయడానికి అవకాశం ఉన్న గొప్ప మనిషి. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తకు ఉన్నది. దగ్గర సొల్యూషన్ జరుగుతుంది. అలాంటి గొప్ప వ్యక్తికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఖచ్చితంగా విజయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మన వంతు కృషి చేయాలని అందరూ కూడా నిస్వార్థ భావంతో తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనందరం కూడా కృషి చేసి పార్టీ నాయకుడిని పెట్టుకొని ఆ 30 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 30 మందిని పోలింగ్ రోజు పోలింగ్కి తీసుకొచ్చి ఏపించేలాగా ఇవాళ నుంచి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నుంచి కూడా మీ పని మీకు అప్పచెప్పినటువంటి ఆ 30 మంది ఓటర్ లిస్ట్ అయితే ప్రతి గ్రామానికి ఇచ్చాం. మరి ఎవరెవరైతే పేర్లు మీరు 30 ఇచ్చారో ప్రతినిధుల పేర్లు ఆ 30 మందిని అలాట్ చేసుకొని వాళ్ళు ఊళ్ళో ఉన్నారా, ఊళ్ళో లేకపోతే ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారా, బెంగళూరులో చేస్తున్నారా, చెన్నైలో చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు అనేటువంటిది కూడా నోట్ చేసుకో.